హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపు మనకి ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంది కదండి, ఏప్రిల్ 10th అండ్ 12th. సో ఏమేమి తీసుకెళ్లాలో చూద్దాం. మీకు ఆల్రెడీ తెలుసు ప్రిలిమ్స్ అటెండ్ అయిన వాళ్ళకి, బట్ ఇప్పుడు మెయిన్స్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్లాలో చూద్దాం. యాజ్ యూజువల్ ఫస్ట్ ఏంటంటే మెయిన్స్ అడ్మిట్ కార్డ్ లేదా హాల్ టికెట్. మెయిన్స్ హాల్ టికెట్ ప్లస్ ఐడి ప్రూఫ్ జిరాక్స్. సేమ్ ప్రిలిమ్స్ అప్పుడు ఎట్లా తీసుకెళ్ళినాము, హాల్ టికెట్ ఐడి ప్రూఫ్ జిరాక్స్ కదా. సో దానికి అలాగే హాల్ టికెట్ పైన మనం ఫోటో ఫిక్స్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, మెయిన్స్ హాల్ టికెట్తో పాటు ప్రిలిమ్స్ హాల్ టికెట్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్ హాల్ టికెట్ ప్లస్ ఐడి ప్రూఫ్ జిరాక్స్ వెరిఫైడ్ బై ఎగ్జామ్ అఫీషియల్స్ ఆర్ స్టాంప్డ్ బై ఎగ్జామ్ అఫీషియల్స్. అథెంటికేటెడ్ అని మెన్షన్ చేశారు, అంటే మీ హాల్ టికెట్ మీద స్టాంప్ వేశారు కదా, హాల్ టికెట్ పైన అదేవిధంగా మీ ఐడి ప్రూఫ్ అయినా ఆధార్ కానీ పాన్ కానీ తీసుకెళ్ళినప్పుడు మీరు బ్యాక్ సైడ్ వాళ్ళు స్టాంప్ వేస్తారు కదా. సో ఈ స్టాంప్ అనేది రెండింటికి ఉండాలి, వాళ్ళు చెక్ చేసేటప్పుడు చూస్తారు. ఓకే, అర్థమైందా? మెయిన్స్ హాల్ టికెట్ ప్లస్ ఐడి ప్రూఫ్ జిరాక్స్ విత్ ఫోటో అఫిక్స్డ్. నెక్స్ట్ ప్రిలిమ్స్ హాల్ టికెట్ ప్లస్ ఐడి ప్రూఫ్ జిరాక్స్, ఇవి రెండు కూడా స్టాంప్డ్ బై ఎగ్జామ్ అఫీషియల్స్. మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసినప్పుడు వెరిఫై చేసిన స్టాంప్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, ఒరిజినల్ ఐడి. యాజ్ యూజువల్ ఒరిజినల్ ఐడి తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఫొటోస్ ఇఫ్ రిక్వైర్డ్. నాకు తెలిసి ఫొటోస్ అవసరం లేదనుకుంటా, కానీ మీరైతే ఒక 2 క్యారీ చేయండి. ఒకటైతే పేస్ట్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఏదైతే అప్లోడ్ చేశారో, ఇది ప్రిలిమ్స్ హాల్ టికెట్ పైన మెయిన్స్ హాల్ టికెట్ పైన సేమ్ ఫోటో ఉండాలి. ఓకే, మెయిన్స్ హాల్ టికెట్ ఐడి ప్రూఫ్ జిరాక్స్, ప్రిలిమ్స్ హాల్ టికెట్ ఐడి ప్రూఫ్ జిరాక్స్, ఒరిజినల్ ఐడి, ఫొటోస్ ఇఫ్ రిక్వైర్డ్. నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటి, ఇంకా వీటి గురించి ఆలోచించుకుంటూ కూర్చోవద్దు. నెక్స్ట్ మీరు ఎగ్జామ్ హాల్కి ఎంటర్ అయ్యాక చేయాల్సిన పని ఏంటి, ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాక యూ నీడ్ టు మెయింటైన్ అక్యురసీ అండ్ స్పీడ్ అనేది ఇంపార్టెంట్. మీరు ఎలాగ ప్రిలిమ్స్లో స్పీడ్గానే ఇచ్చేసి ఉంటారు. ఓకే, అందుకే క్లియర్ అయ్యారు. సేమ్ అదే స్పీడ్ మెయింటైన్ చేయండి. అక్యురసీ ఇంపార్టెంట్, ఓన్లీ వచ్చినవి మాత్రం పెట్టాలి. నెగిటివ్ మార్కింగ్ ఉంది, మర్చిపోవద్దు. ఓకే, నెక్స్ట్ అటెంప్ట్స్. ఎన్ని అటెంప్ట్స్ ఇస్తే సేఫ్. సో ప్రిలిమ్స్లో అయితే 60 to 70 ఏమని చెప్పాను కదా. ఓకే, అంతే కట్ ఆఫ్ ఉంది. మన తెలంగాణ వాళ్ళకి 60 ఇచ్చాడు కట్ ఆఫ్ అన్ని కేటగిరీస్కి. సో ఇప్పుడు కూడా అట్లనే అన్ని కేటగిరీస్కి సేమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంతకుముందు కేటగిరీస్ వైజ్ ఉండేది కట్ ఆఫ్, ఇప్పుడు అట్లా లేదు కదా. మొన్ననైతే ఇవ్వలేదు. సో ఇప్పుడు అటెంప్ట్స్ ఎన్ని ఇవ్వాలి, సేఫ్ అటెంప్ట్స్ అయితే మనకి 65 to 75 ఇవ్వండి. మీరు ఎగ్జామ్ అయిపోయాక మీరు ఎగ్జిట్ చేసేటప్పుడు మీరు ఎన్ని అటెంప్ట్స్ ఇచ్చారో కూడా చూసుకోవాలి. నెక్స్ట్ కూల్గా ఉండండి ఈరోజు నైట్ అంతా. సో ఎగ్జామ్ హాల్కి వెళ్ళే వరకు కూడా కూల్ అండ్ కామ్, ఎవరితో గొడవ వేసుకోవద్దు. ఒకవేళ ఇట్లా ఇవేమన్నా మిస్ అయినా కూడా అఫీషియల్స్తో కూల్గా మెయింటైన్ చేయాలి, అడగాలి, రిక్వెస్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంకా జనరల్ అవేర్నెస్ సెక్షన్ ఉంది, దాంట్లో ఎన్ని అటెంప్ట్స్ ఇవ్వాలి. ఓకే, నేనేం చెప్తున్నానంటే మినిమం 10 to 12 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ తెలిసినట్టుగానే ఉంటాయి, 1 word క్వశ్చన్ ఆన్సర్స్ కాబట్టి. అయినా కూడా ఇవ్వద్దు, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది మీకు. ఈ మిగతా 3 సెక్షన్లు ఏవైతే ఉన్నాయి, ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్, ఇలా కంప్యూటర్ కూడా ఉంది కదా. సో ఇక్కడ వచ్చిన మార్క్స్ అన్నీ పోతాయి మీరు ఇవి జనరల్ అవేర్నెస్ ఎక్కువ అటెంప్ట్స్ ఇస్తే. ఓకే, ఇందులో కూడా ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్లో ఓన్లీ వచ్చినవి మాత్రం అటెంప్ట్ చేయండి, అవి సేఫ్ అటెంప్ట్స్. మీకు ఏమైనా క్వశ్చన్స్ క్వాంట్ ఓపెన్ చేసినప్పుడు డిఐ కానీ అర్థమెటిక్ కానీ రావట్లేదు అనుకున్నప్పుడు మీరు క్వశ్చన్స్ వెతుక్కోవాలి. ఓకే, ఏమైనా నెంబర్ సిరీస్ ఉందా, అప్రాక్సిమేషన్స్ ఉన్నాయా, అట్లాంటివి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఏమైనా ఇచ్చాడో ఒకసారి చూసుకోండి క్వశ్చన్స్లో. ఓకే, ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్ ఎంత స్పీడ్గా అయితే అంత స్పీడ్గా ఇవ్వాలి మీరు అటెంప్ట్ చేసేటప్పుడు. మర్చిపోవద్దు, మీకు వచ్చిన మంచి అవకాశం. ఓకే, సో బీ రెడీ ఫర్ ద ఎగ్జామ్, బీ కూల్. మీ హార్డ్ వర్క్ అనేది మిమ్మల్ని ఫెయిల్ అవ్వనివ్వదు. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఎగ్జామ్ 12th రోజు ఉన్న వాళ్ళకి ఇది షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.